చదువు ఒకసారి గట్టిగా. బా ఇద్దరా నాయన, ఇద్దరా నేను కోరుకునేది. ఒకసారి తెలుగున్నానా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. దేవుడు మన ఇంటికి రావాలి అనుకున్నవారు చేతులెత్తి ఒక్కసారి గట్టిగా స్తోత్రాలు చెప్పగలరా? మన గృహానికి రావాలి దేవుడు. మన గృహానికి రావద్దా? రావాలి కదా. నేనైతే ఎత్తా. ఇంకా ఓ అమ్మ ఇంకా వద్దా? హల్లెలూయా. దేవుడు ఆయన మాట చొప్పున, ఆయన కృప చొప్పున మన గృహానికి రావాలి. రావాలి. దేవుని మందిరానికి మనం పోతే మన ఎంట దేవుడు ఆశీర్వాదం మన గృహంలోకి వస్తుంది. హల్లెలూయా. ఇలాగా కొంతమంది బైబిల్లో, ఈ జీవ గ్రంథంలో కొంతమంది భక్తులు వారు చేసిన ఆ ప్రార్థన వల్ల, వారు చేసిన ఆ దీక్ష వల్ల వారి గృహానికి దేవాతి దేవుడు వస్తాడు. పని కట్టుకొని వస్తాడండి. వాళ్ళని దర్శించడానికే వస్తాడు. వారి కుటుంబంలో ఏదైనా సమాధానం లేకపోతే సమాధానం పరచడానికి వస్తారు. వారి కుటుంబంలో నెమ్మది లేకపోతే నెమ్మది పరచడానికి దేవుడు వస్తాడు. వారి కుటుంబంలో బలహీనత ఉంటే ఆ బలహీనత సమృద్ధితో నింపడానికి వస్తాడు వాళ్ళ గృహానికి. ఇలాగనే మన జీవగంధంలో ఒక ఆయన వచ్చాడు. చదవదాం. ఆదికాండము 18వ అధ్యాయము చదవమా. మరియు మమ్రీ దగ్గర ఉన్న సింధూర వృక్షం కడ అబ్రహాము ఎండవేల గుడారములో మైక్ తీసుకో చదివే వాక్యం కరెక్ట్గా చదువు. హల్లెలూయా. మరియు మమ్రీ దగ్గర ఉన్న సింధూరపు చెట్టు కింద అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర కూర్చొని ఉండెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతనికి కనిపించెను. గుడారపు వాటి కింద వారిని ఎదుర్కొనుటకు చూచి చాలు. వారు అంటే ఎవరు చెప్పగలరా? వారు అంటే ఎవరు? ఆ సింధూర వృక్షము కింద కూర్చొని గుడారము వాకిడి దగ్గర కూర్చొని ఉన్న ఆ అబ్రహాము ముగ్గురు మనుషులను చూశాడు. ముగ్గురు మనుషుల్ని. ఆ ముగ్గురు మనుషులు ఎవరు? తండ్రి, కుమార, మళ్ళీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురిని ఎవరు చూశారు? అబ్రహాం గారు చూశారు. పని కట్టుకొని అబ్రహాం గృహానికి రావడానికి కారణం ఏంటి? ఏదైనా కావచ్చు. కానీ ఆ గృహానికి ఎవరు వచ్చారు? చెప్పాలమ్మా. ఆ గృహానికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. దేవుడు మీ ఇంటికి వస్తే మీరు వద్దంటారా? టీవీ వస్తే కావాలంటారు కదా, లోన్ వస్తే కావాలంటారు, చుట్టాలు వస్తే కావాలంటారు, ఇంకా అనేక రకాలు మీ గృహానికి వస్తే కావాలంటారు. కానీ దేవుడు వస్తే వద్దా? కానీ దేవుడు 65 సంవత్సరాల తర్వాత అబ్రహాం దేవుడికి సాగిలి పడుతున్నాడు. చూడండి, 75 సంవత్సరాల తర్వాత నీకు మోకాళ్ళు వంగుతాయండి? లాజర్ గారు, నీకు వంగుతాయా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలవా? ఒక అరగంట ఎవరైనా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలరా? ఒక చిన్న పిల్లవాడు, చదువు. పరిగెత్తుకొని వెళ్ళుటకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నన్ను ఇప్పుడు దాటిపోగాకు. ఒక చిన్న పిల్లవాడు పరిగెత్తుకొని
పరిగెత్తుకెళ్ళినట్టు ఈ 75 సంవత్సరాల మనిషి అబ్రహాము ఎవరి కోసం పరిగెత్తుతుంది తెలుసా? దేవాతి దేవుడి కోసం పరిగెత్తుతున్నాడు. ఆయన కరుణ కటాక్షం అతని మీద నింపుకోవాలని, ఆయన గృహాలను నింపుకోవాలని, ఆయన కుటుంబంలో సమాధానం ఉండాలని, ఆయన కుటుంబంలో సంతోషం ఉండాలని చిన్న పిల్లవాడు పరిగెత్తుకొని పోయినట్టు పరిగెత్తుకొని పోతున్నాడండి. 75 సంవత్సరాల తర్వాత సాగిలిపడి, మోకాలేసి సాగిలిపడి, నా ప్రభువా, నా దేవా, నీవు నన్ను దాటిపోగాకు, నీవు దాటిపోతే నేను బ్రతకలేను కదా. బ్రతుకుతాడంటారా? బ్రతకలేము. దేవుని కృపలు లేకపోతే బ్రతుకుతామండి? చెప్పండి. మీరు ఎలా బ్రతుకుతున్నారో నాకు చెప్పగలరా? మీరు ఎలా బ్రతుకుతున్నారో నాకు చెప్పగలరా? మీకై మీరు బ్రతుకుతున్నారా? బ్రతకట్లేదండి, బ్రతకట్లేదు. దేవుని కృపతో మనం బ్రతుకుతున్నాం కదంటారా? నీకు ఆక్సిజన్ ఎవరిస్తున్నారు తెలుసా? ప్రకృతి. ఆ ప్రకృతిని సృష్టించింది ఎవరు? సర్వశక్తిమంతుడు. నీరు, నిప్పు, ఆహారం సృష్టించింది ఎవరు? మీరు సృష్టించారా? నేను సృష్టించానా? నేను ఎవరిని కాదండి, మీరు కాదండి. కానీ సర్వశక్తిమంతుడు మనల్ని సృష్టించాడు. మనల్ని సృష్టించిన తర్వాత ఈ ప్రకృతిని సృష్టించాడు. హల్లెలూయా. ఈ ప్రకృతిలో ప్రతి వస్తువు మనకు కావాలా, అవసరమే. ఆ రీతిగా మనకి అనుసరించాడు. కానీ ఈ అబ్రహాము 75 సంవత్సరాల తర్వాత ఒక చిన్న కుర్రవాడు పోయినట్టుగా పరిగెత్తుకొని పోతుండండి. ఒక చిన్న కుర్రవాడు పోయి, మా నాన్న, మా అమ్మ చాక్లెట్ తెస్తున్నాడు, బిస్కెట్ తెస్తున్నాడు, ఆ రీతిగా పరిగెత్తుతూ చూసావా చిన్న బిడ్డ? ఆ రీతిగా పరిగెత్తుతున్నాడు. ఎవరి కోసము? సర్వశక్తిమంతుడు నా గృహానికి వస్తున్నాడు. ఆయన కృప, కరుణ, కటాక్షం నా గృహం మీద పడాలి. ఆయన నా ఇంట్లో అడుగు పెడితే నాకెంతో సమృద్ధి వస్తుంది, ఎంతో సంతోషం వస్తుంది, ఎంతో ఆనందం వస్తుంది. జీవితాంతం నేను సమృద్ధితో బ్రతుకుతాడని ఒక ఆలోచన కలిగి ఏమంటాడు తెలుసా? నా దేవా, నా ప్రభువా, నీ దాసుడనే నేను ఇప్పుడు నీ కరుణ కటాక్షం నా మీద నింపి నన్ను దాటిపోగాకైనా అడుగుతున్నాడు. ఈరోజు ఈ గృహంలోకి ఎవరు వచ్చారు తెలుసా? ఎవరు వచ్చారు తెలుసా? సర్వాధికారి వచ్చాడు. లాజర్ గారి కుటుంబాన్ని దీవించడానికి, లాజర్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించడానికి సర్వాధికారి వచ్చాడు. కారణం ఏదైనా కానీ కదంటారా? కారణం ఏదైనా కానీ ఈ గృహంలోకి ఆయన పాదం నిలపడానికి వచ్చాడు. రాలేదా? రాలేదా? హల్లెలూయా. చెబుదాం ఒకసారి గట్టిగా. ఏంది నిద్రపోతుండ్రు? రాలేదంటవా? వచ్చాడండి. సర్వశక్తిమంతుడు మనల్ని ఎంట పెట్టుకొని ఈ గృహంలోకి వచ్చాడు. దేవాతి దేవుడు మన గృహానికి రావటం ఏంటండి? సర్వాధికారి ఈ గృహానికి రావటం ఏంటి? అబ్రహాం గృహానికి ఎందుకు వచ్చాడు? తర్వాత ఏదైనా కానీ ఆ గృహాన్ని పావనం చేయడానికి వచ్చాడు, పరిశుద్ధపరచడానికి వచ్చాడు. ఆయన అబ్రహాం హృదయం దేవుడు తెలుసుకున్నాడు. దేవుడు తెలుసుకునే ఆయన గృహంలోకి పాదం పెట్టాడు. అవునా కదా? ఈరోజు లాజర్ గారి గృహాన్ని పావనం చేశాడు. లాజర్ గారి హృదయాన్ని దేవుడు తెలుసుకున్నాడు. పోయిన వారం మన సహోదరుడు పౌలు గారి కుటుంబంలో ఇదే కూడిక జరిగింది కదా? ఇదే కూడిక జరిగింది. మరి ఆ గృహంలో అడుగు పెట్టలేదంటావా దేవుడు? ప్రతి గృహంలో పెడతాడండి. ఆయన సంకల్పిస్తేనే ఈ కూడిక కాదంటారా? ఆయన సంకల్పిస్తేనే ఈ కూడిక, ఆయన సంకల్పిస్తేనే ఈ ప్రార్థన, ఈ విన్నపం. ప్రతి ఒక్కరు కూడా మనకై మనం చేసుకుంటాం అనుకుంటాం, మనకై మనం ఏమి చేసుకోలేము. కనీసము మన కాలు తీసి అవతల కూడా పెట్టలేము. మనకే మనం
దేవుడు ఆయన కృప మన మీద ఉంటేనే మనం కాలు పెట్టగలం. హల్లెలూయా. మనం నడుస్తున్నామంటే నీ శక్తి కాదు, నువ్వు బ్రతుకుతున్నావంటే నీ శక్తి కాదు, నీ కుటుంబాన్ని పోషిస్తున్నావంటే నీ శక్తి కాదు, నీ కుటుంబంలో సమృద్ధి రావాలంటే నీ శక్తి కానే కాదు, నీకు సంతానం కలగాలంటే నీ శక్తి కాదు. దేవుని కృప లేనిదే నువ్వు కూడా నేను కూడా ఏమి చేయలేమండి. ఏమైనా చేయగలమా? ఏమి చేయలేము. ఇక్కడ అబ్రహాం కుటుంబానికి వచ్చాడు, అబ్రహాం కుటుంబాన్ని ఆశీర్వదించడానికి. అబ్రహాం ఎంత ప్రయాసపడుతున్నాడు తెలుసా? చదవమ్మా. నేను కొంచెం నీళ్లు తాపించదను, దయచేసి కాళ్ళు కడగనిమ్ము. ఆ తరువాత దేవాతి దేవుడు నీ ఇంటికి వస్తే కాళ్ళు కడుగుతావు, గుడ్డిస్తావు తుడుచుకోవటానికి. ఏ వంట చేయాలా, ఏం చేయాలా కంగారు. మనుషుడు వచ్చి చుట్టాలు వచ్చారనుకో, మనమైతే చుట్టాలు వస్తే కంగారు పడిపోతాం, అవునా? కానీ దేవుడే వస్తే అసలు ఆ ఆనందానికి అవధులు ఉంటాయంటవా? దేవుడు వస్తే ఆ ఆనందానికి అవధులు ఉంటాయా? ఉండవు. ఎలా ఉంటుంది తెలుసా? అసలు ఏం చేయాలా నేను కంగారుగా చెయ్యి. ఇక్కడ అబ్రహాం ఏం చేస్తుండే తెలుసా? ఆ కంగారులో దేవుడికి చేయాల్సిన పని కరెక్ట్గా చేస్తున్నాడు. దేవుడికి ఏం చేయాలి? కాళ్ళు కడగాలి. చదవమ్మా. ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, ఈ చెట్టు కింద చేద తీరండి, నేను అంతలేకే భోజనం తయారు చేస్తాను. ప్రియ నా దేవుని బిడ్డలరా, ఈరోజు ఈ గృహంలోకి దేవుడు వస్తే ఈ దేవుడు వచ్చిందని ఈరోజు లాజరన్న మనందరికి భోజనాలు చేశాడు. హల్లెలూయా. ఎందుకు? ఆ రోజు అబ్రహాము దేవుడికి చేశాడు, ఈరోజు ఈ లాజరన్న మనందరికి దేవుడితో సహా మనకు కూడా భోజనం తయారు చేశాడు. మరి కుటుంబంలో సమృద్ధినిస్తే, సంతోషం ఇస్తే ఆ కుటుంబం వెనక్కకు పోదండి. నేనేదో చెయ్యాలని నువ్వు అనుకుంటే జరగదు, అది జరుగుతుందా? నేనేదో చెయ్యాలి, నేనేదో సాధించాలంటే నువ్వు అనుకుంటే జరగదు. సర్వశక్తిమంతుడు అనుకుంటేనే జరుగుతుంది. ఆయన కృప నీ మీద కుమ్మరిస్తేనే జరుగుతుంది. ఆయన కరుణ కటాక్షం నీ మీద కుమ్మరిస్తేనే ఏదైనా చేయగలం. మనం అంటే ఏం చేయలేము. నేను మరీ చెప్తాను, నా విషయంలో నేనేదనుకున్నా జరగదు, కానీ ఆయన అనుకున్నది వద్దన్నా జరుగుతుంది. అవును కదా? ఆయన అనుకుంటే ఏదైనా జరుగుతుంది. నేనేం పట్టించుకోను. నేను ఏదన్నా అనుకుంటాను, ఇది చెయ్యాలనుకుంటే అది జరగదు. ఎందుకు జరగదంటే అది నా చిత్తం, నా ఆలోచన, జరగదు అది. కానీ దేవుడు ఆలోచన జరిగిస్తే ఏదైనా జరుగుతుంది. అవునా కదా? మనందరం ప్రార్థన చేసాము మందిరంలో. ఏమని చేసాం? మాకు సౌండ్ సిస్టమ్ కావాలయ్యా, మాకు చిన్న మైకా ఉంది, మాకు డబ్బా లాంటిది. హల్లెలూయా. ఆ డబ్బే ఒకసారి మహిమపరిచింది. హల్లెలూయా. సౌండ్ సిస్టమ్ కావాలన్నాం, ప్రార్థన చేసామా? మనందరం కలిసి ప్రార్థన చేసాం కదా. ప్రార్థన చేస్తే మనకేమి ఇచ్చాడు? సౌండ్ సిస్టమ్ ఇచ్చిండా లేదా? మీ కళ్ళ ముందు సాక్ష్యం కనపడుతుందా లేదా? కనపడుతుంది. అవునా? మనం అనుకుంటే జరగదు. నేను ఎన్నోసార్లు అనుకున్నా, నేను ఏదో తెచ్చుకోవాలి. నేను తెచ్చుకుంటే రాదు, అది ఆయన తెప్పిస్తే వస్తుంది. అవునా? మందిరంలో ఏదో చిన్న పరిచర్య చేసుకోవాలి బాబు నేను అనుకున్నా, ఏది జరగల. కానీ దేవుని కృప కలిగి, దేవుని ప్రేరేపణ కలిగి మీరందరూ కూడుకొని వస్తే జరుగుతుంది. హల్లెలూయా. దేవుని ప్రేరేపణ కలిగిస్తే ఏదైనా జరుగుతుందండి. దేవుని ఆయన చిత్తం అయితే ఏదైనా జరుగుతుంది. మనం అనుకుంటే జరగదు. ఇక్కడ అబ్రహాము దేవునికి భోజనం తయారు చేస్తున్నాడు, చెప్తున్నాడు. ఏమని? చదవమ్మా. కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణమును సేద తీర్చుకోండి, మీ ప్రాణమును బలపరుచుకోండి. తరువాత మీరు వెళ్ళుచును. ఇందు నిమిత్తము మీ దాసుని యొద్దకు వచ్చితిరి. వారు చెప్పినట్లు చేయుగా అబ్రహాము గుడారంలోకి నుండి. చాలు. ఇక్కడ చారమ్మకి ఏం చెప్తాను తెలుసా?
మేలైన పిండి తీసుకో, మేలైన పిండి తీసుకో, రొట్టెలు చెయ్యి. అప్పటికప్పుడు ఒక లేగ దూడని, మంచి బలం ఉన్న దూడని, కొవ్వు పట్టిన దూడని అప్పటికప్పుడు దాసుడు చేతికి ఇచ్చి తయారు చేపిస్తుడు. ఎవరికి? దేవునికి అండి. దేవుడు కూర్చో. ఇక్కడ మేలైనది దేవునికి ఇస్తే, గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇస్తే మేలైనది వెయ్యాల. కుళ్ళిపోయింది, పాసిపోయింది, ఇరిగిపోయింది, జారిపోయింది ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుడు కృపా సత్య సంపూర్ణుడు గనక ఆయనకి మేలైనదే ఇయ్యాల, మేలైనదే పెట్టాలి. నువ్వేది పెట్టినా కూడా మేలైనదే పెట్టాలి. భిక్ష వేసినా సరే, నువ్వు భిక్ష వేసినా సరే, ఆ భిక్ష ఎవరికాడ చెందుతుంది తెలుసా? దేవునికి చెందుతుంది. నువ్వు అనుకోవచ్చు నేను పిచ్చకాడికి వేస్తున్నానని, నువ్వు అనుకోవచ్చు నేను భిక్షమే కదా వేస్తుందనని. ఆ భిక్షము మనుషుడిగా తీసుకునేది, దేవుడు తీసుకుంటాడు ఆ భిక్షాన్ని. ఆ భిక్ష వేసినా సరే మేలైందే ఇయ్యాలి, మేలైందే పెట్టాలి నువ్వు. అవునా? నువ్వు మేలైంది పెట్టకపోయినా అనుకో, నీ కుటుంబానికి ఆశీర్వాదం రాదు. నువ్వు పెట్టినా నీ కుటుంబానికి ఆశీర్వాదం రాదు, ఇంకా శాపం వచ్చి పడుతుంది. నీ ఇంటికి గృహానికి భిక్షగాడు వచ్చాడు, భిక్షగాడికి వస్తే ఏం పెడతావు నువ్వు? పాసిపోయింది పెడతావా? ప్రియ నా దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, భిక్షగాడు నీ ఇంటికి వస్తే నువ్వు తినే అన్నమే పెట్టాలి, పాసిపోయింది పెట్టకూడదు, సద్దిది పెట్టకూడదు, సద్దిది అసలు పెట్టకూడదు. సద్దిది నువ్వు తిన్నప్పుడు భిక్షగాడికి ఎలా పెడతాడు? ఎలా తింటాడు అతడు? అవునా కదా? ఎలా తింటాడు? దేవుడు అప్పుడు నీ కుటుంబం మీద శాపం తెస్తాడు. నువ్వేది పెట్టినా నీ కుండలో కలిగిందే పెట్టు. ఇక్కడ అబ్రహాం ఏం చేస్తుంది తెలుసా? మేలైంది పిండి తెచ్చి రొట్టె చేయమంటూ చెప్తున్నాడు శారమ్మకి. మేలైన దూడని తీసుకొచ్చి తన దాసుడి చేతికి చెప్తున్నాడు, దీన్ని కట్టింగ్ చేయమని. మేలైనదే పెట్టాలి. మరొకటి, ఇక్కడ దేవుడు తన గృహానికి వస్తాడు. చూడండి, లూకా సువార్త 19:2 చదవమ్మా. లూకా సువార్త బైబిల్ చదివే వాళ్ళు ఎవరున్నారా? లూకా సువార్త 19:2. ఆయన ఇదిగో సుంకరపు గుత్తదారి ఒకడు ఉన్నాడు. ఎవరు తెలుసా? ధనవంతులో వాడు కూడా ఒక ధనవంతుడే. ఆ ధనవంతుడు ఎలా అయ్యాడు తెలుసా? దౌర్జన్యంగా దోచుకున్నాడు. ఒకడి కాడ దౌర్జన్యంగా దోచుకుంటే ధనవంతుడు అవుతాడు. నువ్వు కష్టానికి వెళ్తే నువ్వు చేసేది 100 రూపాయల పని అయితే నీ మీద 150 రూపాయల ఆదాయం వస్తుంది. హల్లెలూయా కాదంటారా? ఒక కాంట్రాక్ట్ పెట్టుకుంటాడు మేస్త్రి, బేల్దారి మేస్త్రి, నీకు ఇచ్చేది అలా 1000 రూపాయలే. కానీ వాడు తీసుకునేది ఎంత తెలుసా? వాడికి వచ్చే ఆదాయం ఎంత తెలుసా? ఈ కోట్లు లక్షలు సంపాదిస్తున్నాడు. ఎట్లా సంపాదిస్తుడు? ఎలా సంపాదిస్తుడండి? చెప్పాలి, ఎలా సంపాదిస్తుడు? నీ మీద కష్టాన్ని వాడు తింటున్నాడు కదంటారా? నీ మీద కష్టాన్ని వాడు తింటున్నాడు. ఎలా తింటాడంటే నీ మీద 10 రూపాయలు కాదు, 10 రూపాయలు న్యాయం, నీ మీద 500 తీసుకుంటాడు. 500 తీసుకుంటే దుర్మార్గమైన సంపాదన కదా, అది సంపాదనే. ఇక్కడ సుంకపు గుత్తదారి ఒకడు ఉన్నాడు, అతడే జక్కయ్య. చదవమ్మా. అని పేరు గల ఒకడు యేసు ఆ దేశంలో, ఆ రాజ్యంలో, ఆ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు ఆ సుంకపు గుత్తదారి జక్కయ్య పొట్టోడు మనుషులందరూ నిక్క చూస్తూ ఉంటే ఆ జక్కయ్యకి యేసు అనే అతను కనపడలా.
ప్రభు అయిన యేసుక్రీస్తు కనపడలాయనికి. ఇప్పుడు ఈ కుర్రోడు ఎక్కడెక్కడ జమ్మి చెట్టు ఎక్కాడు. జమ్మి చెట్టా? మేడి చెట్టు. మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు అంటే తెలుసు మీకు? మేడి పళ్ళు తెలుసా? తెలీదా? అయ్యో యేసునాథా. అత్తికాయలు తెలీదా? అత్తికాయలు తెలీదా? అత్తి చెట్టే కదా. మేడి చెట్టు అంటే అత్తి చెట్టే కదా. హల్లెలూయా. ఈ అత్తి చెట్టు ఎక్కి మేడి చెట్టు ఎక్కి తొంగి చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? దేవాతి దేవుని చూస్తున్నాడు. అందరికీ కనపడుతున్నాడు, నాకు కనపడతలేదు. ఎందుకు తెలుసా? దీని హృదయం కదిలించింది. ఈ సర్వశక్తుడు ఈ ప్రాంతంలోకి నడుస్తుంటే తన హృదయం కదిలించింది. అతను ఎవరు తెలుసా? దౌర్దంగా దోచుకున్నవాడు, దౌర్దంగా తీసుకున్నవాడు. తన హృదయము కఠినమైపోయిన హృదయం, తన హృదయం బండపారిపోయిన హృదయం. అతడు ఈ యేసుక్రీస్తు ఆ ప్రాంతంలో నడిచిపోతుంటే తన హృదయం కదిలించింది. కదిలించి ఈ నజరేతైన యేసుక్రీస్తు ఈ ప్రాంతంలో వెళుతున్నాడు, ఆయన ఎవరో చూడాలని ఆశ. చూసావా? లాజర్ అన్న ఈ గృహంలో కూటం పెట్టించుకోవాలని ఒక ఆశ కలిగింది. ఆ ఆశ నువ్వు పురుగులిపితే రాలే, నే పురుగులిపితే రాలే. తనలో ఒక ఆశ పుట్టించాడు యేసయ్య. నేను ఒక కూటం పెట్టించుకుంటాను, నా కూటంలో నా దేవుడు నా ఇంటికి వస్తాడని ఒక ఆశ కలిగింది. ఆశ కలిగితేనే ఈరోజు ఈ కూటం ప్రారంభిస్తున్నాం మనం. అవునా? ఆ రోజు ఆ జక్కయ్య ఆ ప్రాంతంలో పోతుంటే నజరేయుడైన యేసును చూడాలి నేను అని ఎలా ఉంటాడో మంచి మంచి కార్యాలు చేస్తున్నాడంట. మరణం పడకల్లో ఉన్నవాడిని లేపుతున్నట్ట, క్యాన్సర్ వచ్చినవాడికి తగ్గిస్తున్నాడంట, కుంటివాడిని లేపుతున్నాడంట, గుడ్డివాడిని కళ్ళు తెరుస్తున్నాడంట అని గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఆయన. అసలు ఆయన ఎవరో చూడాలని ఈ జక్కయ్య పుట్టివాడు గనక ఎక్కడెక్కాడు? మేడి చెట్టుకి తొంగి చూస్తున్నాడంట. జక్కయ్య ఆ మేడి చెట్టు ఎక్కంలోనే యేసయ్య హృదయంలోకి ఒక పిలుపు వచ్చేసింది. ఎందుకంటే యేసయ్యకి తెలుసు కదా ఎవరు దరిద్రుడో, ఎవరు పాపాత్ముడో, ఎవడు నీతిమంతుడో యేసయ్యకి తెలుసు. యేసయ్యకి తెలిస్తేనే అక్కడ చేరి తను మొఖం సాయి చూసి, జక్కయ్య నీవు దిగిరా. ఏమంటుండు? జక్కయ్య నీవు దిగిరా, ఈరోజు నీ కుటుంబంలోకి నేను వస్తా, నీకు ఇంటికి నేను వస్తా, నీ ఇంటిని నేను పరిశుద్ధపరుస్తా. వస్తుంటే వద్దంటావా? జక్కయ్యకి అప్పుడు ఎట్టం తెలుసా? ఆ ఆనందానికి అవధులు లేవు. ఆ చెట్టు ఎట్ట దిగుతుండో తెలుసా? బరబర దిగుతున్నాడు. మన అన్న తాడి చెట్టుకి బరబర దిగాడంట. ఆ రీతిగా దిగాడంట. ఇక్కడంతా దోక్కుపోయిందంట అన్నకి. హల్లెలూయా. ఎందుకంటే జక్కయ్య పొట్టాడు, కానీ మా నాన్న కొంచెం పొడిగా ఉంటాడు కనుకో, కాకపోతే కండలేదు. హల్లెలూయా. జక్కయ్య గెట్టోడే, అతనికి కన్ను ఉంది, కానీ మన లాజరానికి కండలేదు. అందుకే చెయ్యి పని చేయపోలేకి బరబర దూసుకుంటూ వచ్చాడు. ఇంకా నేను చెట్టు అంతా కూలిపోవాలా, చెట్టు అంతా దోక్కురాల. హల్లెలూయా. ఆ రోజు జక్కయ్య ఏం చేశారు తెలుసా? దిగటం అంత తొందర అయిపోయింది. దేవుడు చూడాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుడి కృప నా కుటుంబం మీద కుమ్మరించబడాలని ఆశ కలిగింది. ఆశ కలిగితే ఆ చెట్టు ఎలా దిగాడు తెలుసా? బరబర దూసుకుంటూ వచ్చాడు. యేసయ్య పిలవంగలోనే మనము ఏ మాత్రం సందేహం లేకుండా వెళ్ళిపోతాం. ఒకానొక దినములో నా బ్రతుకు చెప్పనా, మా భార్యని పుట్టాల గర్భంతో ఉంది, నా కొడుకుని పొట్టలో పెట్టుకొని ఉంది. అయితే నేనేం చేశాను తెలుసా? అయ్యా మనకు 3 ఆడపిల్లకాయలు పుట్టారు, నెక్స్ట్
కూతురే పుట్టుద్దేమో, నాకు భయంగా ఉంది, నేను చర్చికి వెళ్తానయ్యా అని. అప్పుడు నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నేను భక్తుడిని అసలాంటి భక్తుడిని కాదు బాబు. శాతపడి కూడా చేసేవాడు కూడా అదిరిపోతాడు నా దెబ్బకి. ఎలా ఎప్పుడు గలగల కొట్టేవాడిని గంట. ఓరే నాయన 4 గంటలకు లేచి ఇదేంద్ర మాకు ఈ పెడకలు నెక్కరాయకుండా గౌన్లో ఇంట్లో ఉండేవాడిని. గౌన్లో ఇంట్లో ఉంటే వాళ్ళే భక్తులైతే వాళ్ళకంటే పెద్ద భక్తుని నేను. 4 గంటలకు లేచి గంట కొడుతుంటే మా కూతురు పిలిచి అడుగుతున్నట్ట, మీ నాయన ఏమని పూజలు చెప్పు, ఏ చేతపడి అని చేతపడి. నా ఇంట్లో నుంచి ఏం పోగొచ్చేది తెలుసు మీకు? నేను భలే రేటు పెట్టుకుంటానండి. నిజంగానే మంచి రేటు పెట్టుకుంటా. ఏది మార్కెట్లోకి పోయి వేస్తే అది నేను కొనేయాల. ఏది ధూపం అంటే చేస్తలా, ధూపం వేస్తలా, సాంబ్రాణి ఒత్తులు ఇంతంతలా గడ్డలు, ఆ గడ్డలు కొని అట్టొకటి ఇట్టొకటి పెట్టేవాడిని ఆ బల్ల మీద. ఏది పటాల మీద, బల్ల మీద. అది ఈ 4 గంటలు వేసి పెట్టేవాడినా 5 గంటలకు ఇంట్లో నుంచి పొగ వస్తుంటది. 5 గంటలకు ధూపమైన ఆ ధూపం వస్తుంటది భయంకరి. ఏది భైరవ దీపంలో పొగ వస్తుంటది చూసావా? ఆ పొగ, అమ్మ నువ్వు నగేసుకో అంటూ చూసావా ఆ భైరవ దీపంలో? ఆ రీతిగా ఆ పొగ వస్తూ ఉంటుంది ఇంట్లో నుంచి. ఆ పిల్లకాయల వల్ల ఆ పెద్ద ఆయన పిలిచి, అమ్మ మీ నాయన లోపల ఏం చేస్తాడు? హల్లెలూయా. మీ నాన్న ఈ లోపల ఏం చేస్తున్నాడు అమ్మనేవాళ్ళు. మా నాన్న పూజ చేస్తాడంటే అదే పూజ నాయన చేతపడి చేసినట్టు. నిజంగా అదిరిపోయేవాళ్ళు. అంత భక్తుని నేను, వెంకటేశ్వర స్వామి భక్తుని నేను. ఎవరైనా అడిగావనుకో నిజమే. మా తాత నాకు చెప్పేవాడు, మన దేవుడు ఎవరు తెలుసా? మన కులదైవం ఎవరు తెలుసు నీకు? వెంకటేశ్వర స్వామి. ఏది 2 భార్యలైన. హల్లెలూయా. ఆయన మహాభక్తుడు అని అనిపించుకున్నామని నేను. అసమంటోడిని. ఇది 3వ కూతురు 4వ కూతురు పుట్టదేమని భయం వేసింది మాకు. నాకే లేదండి, నిజంగానే నాకేలా. మా భార్యకి వేసింది. మా భార్యకి వేస్తే మా భార్య ఏముంది, అయ్యా నేను ప్రార్థనకి వెళ్తాను, నేను ప్రార్థనకు పోతానంటే నేను ఏ మాట ఆలోచించలా. ఎందుకు తెలుసా? నాకు అడ్డంగా ఉంటుంది. నాకు అర్థమైంది, ఈ అమ్మాయి పోయిందనుకో నేను ఒక కోట తెచ్చుకొని శుద్ధంగా కూర్చొని, చికెన్ ఉండిపోతుంది కదా, ఒక కోట తీసుకొని శుద్ధంగా కూర్చొని తింటా వద్దు. ఈ అమ్మాయి అంటే నాకు ఊరితే గొనుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి ఏదా ఎందుకు తాగుతున్నావు, అది తాగుతున్నావు, ఇది తాగుతున్నావు అని అంటది. ఈ పోటవే బెస్ట్, చర్చికి పోవటమే బెస్ట్ అనుకున్నా నేను అని. ఆమె చర్చికి పోయిందండి. చర్చికి పోయింది. 1 వారం పోయింది, 2వ వారం పోయింది, 3వ వారం పోయింది, 4వ వారం ఇక దేవుడు నన్ను ఆపేశాడు. దేవుడు ఏమని పిలిచాడు తెలుసా? ఇక్కడ నేను మందు తాగుతున్నాను, దేవుడు ఒక చిన్నటి స్వరం నన్ను పిలిచినట్టుగా ఉంటుంది. ఎరా నీ భార్య చర్చికి వెళ్తుంది, నువ్వు చేసేది కరెక్టా? నీ భార్య చర్చికి వెళ్తుంది, నువ్వు చేసేది కరెక్టా అని నా హృదయం నన్ను అడుగుతా ఉంది. అవునా? అప్పుడు యేసన్న గారి పాట ఒకటి పెట్టుకొని ఉండా, నా దీపము వెలిగించేవాడు నువ్వే. పడదామా? ఒక శరణం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా అని ఈ పాట వస్తుంటే ఆ పాటలో ఉన్న మర్మము నా హృదయాన్ని తాకుతుందండి. అవును కదా, దేవుడు వెలిగించిన దీపాన్ని ఎవరు ఆరిపేస్తారండి?
దేవుడే అర్పాల, మనసు అరుపుతురా, ఆర్పలేడు కదా అని ఆ దీపం అనే పాట నా హృదయాన్ని కదిలించిందండి. కదిలించిన తర్వాత అక్షరం కూడా నా కాలు ఆగల. తర్వాత నా భార్యకి చెప్పాను, నేను మా భార్యకి చెప్పా, అమ్మా నేను కూడా వస్తాను మందిరానికి అని అంటే, అయ్యా రాయ్యా అని ఆహ్వానించింది. అంతన నేను కూడా బైబిల్ లేవు, నిజంగా బైబిల్ లేవు. ఆ బైబిల్ తీసుకోవటానికి సికింద్రాబాద్ పోయిన నేను 1000 రూపాయలు డబ్బులు తీసుకొని మనిషికి ఒక దేవుడు ఇప్పుడు మందిరానికి పోతుంటే ఊరకు పోయి కూర్చోకూడదండి. కానీ బైబిల్ లేదు. బైబిల్ లేనప్పుడు నేనేం చేశాను తెలుసా, ఆ సికింద్రాబాద్ పోయి బైబిల్ కొనుక్కొచ్చుకొని చెరొక బైబిల్ తీసుకొని పోయినాం. పోతే దేవుడు అక్కడ పోయి కూర్చున్నాను లేదండి, నా కన్నీరు నాకు తెలియకుండా కారిపోతుంది. నా ఒళ్ళు నాకు తెలియదు, నా కన్నీరు నాకు తెలియదు, కారిపోతుంది. చీమిడి కారిపోతుంది, కన్నీరు కారిపోతుంది. కారణం ఏం తెలుసా, నేను చేసిన ఆ పొరపాటు నా కళ్ళకు కనపడుతుంది. నేను చేసిన ఆ తప్పు నా కళ్ళకు కనపడుతుంది. నేను చేసిన ఆ దుర్మార్గ పనులు నా కళ్ళకు కనపడుతున్నాయి. నేను ఎక్కడికి పోయినాను, దేవుడి కాడికి పోయినాను. దేవుడు ఏం చేశాడు తెలుసా, నా హృదయాన్ని కడిగేస్తున్నాడు. హల్లెలూయా. నా హృదయాన్ని నా కన్నీరుతో కడిగేస్తున్నాడు. కన్నీరుతో కడిగేస్తున్నాడు. నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియదు, నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు అసలే తెలియదు. కానీ నేను ఎందుకు ఏడుస్తానో తెలుసా, దేవుడు బలిపీఠం మీద చేరి తను చెయ్యి అందిస్తున్నాడు. అతని చెయ్యి నాకు అందలేదని నేను ఏడుస్తున్నాను. అతని చెయ్యి నాకు అందలేదని నేను ఏడుస్తున్నాను. నేను ఎక్కడో మేస్త్రి పని చేసుకున్న బ్రతుకుతున్న వాడిని, ఎక్కడో పెంట పని చేసుకుంటే బ్రతుకుతున్న వాడిని, నా కుటుంబంలో సమాధానం లేక, సంతోషం లేక, ఆనందం లేక, 4 బిడ్డలు పుట్టారని ఇది ఒక రోదన నాకు. హల్లెలూయా. ఎందుకు బాధపడాలి, ఎందుకు ఆశ్చర్యపడాలి, ఎందుకు కృంగిపోవాలి? కానీ దేవుని సన్నిధికి వస్తే ఏది కూడా బరువు అనిపించదు. అప్పుడు నా గృహంలోకి దేవుణ్ణి ఆహ్వానించా. నేను నా గృహంలో కాదు, నా హృదయంలోకి ఆహ్వానించే ముందు నేను సిద్ధపడిపోయా. నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుద్దు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కాడే దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును కాక. చప్పట్లు కొట్టు. నా హృదయంలో ఆనందం దొరికింది, నా హృదయంలో సంతోషం వచ్చింది, నా హృదయంలో చెప్పలేని ఆ అనుభూతి నేను అనుభవిస్తున్నాను. అనుభవిస్తే నేనేం చేసాను తెలుసా, నేనేం చేయలే. ప్రభు కాడికి వెళ్తున్నాను, నాతో పాటు 4 మార్చినాను. హల్లెలూయా. నాతోటి నేను చర్చికి వెళ్తున్నాను, నాకు చేసిన మేలుని నేను మరొకరు చెప్పి 4 కుటుంబాలు మార్చాను. ఆ ప్రతిఫలం నా దేవుడు చూసి ఇదిగో ఈ స్థితిలో నన్ను నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ జక్కయ్య బరబర దిగి వచ్చి దేవుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా నా ఇంటికి వస్తావా, నా ఇంటి పావనం చేస్తావా, నా గృహంలోకి వస్తావా, నా గృహాన్ని ఆశీర్దిస్తావా? నేను ఇక మొదట నా తండ్రి నేను ఏ పాపం చేయను, ఏ దుర్మార్గ పనులు చేయను, నేను అక్రమం తీసుకోను, దుర్మార్గం నేను ఎవరికాడ దోచుకోను అని జక్కయ్య గుండె బాదులుకొని చెప్తున్నాడు అండి. హల్లెలూయా. ఆ జక్కయ్య ఏమంటుండో, నేనయ్యా నా ఇంటికి నువ్వు వచ్చావు కనుక, నా కుటుంబంలో సమాధానం వచ్చింది కనుక, నా కుటుంబం సమృద్ధితో వచ్చింది కనుక నాయన ఏం చేసింది తెలుసా, ఏం చేశాడు తెలుసా జక్కయ్య? తనలో ఉన్న ఆస్తి, తనకున్న ఆస్తిని సగము ఎవరికి ఇస్తాడంట? పేదలకి. సగము పేదలకి ఇస్తాడంట. మరి సగము ఎవరికాడైతే దుర్మార్గం తీసుకున్నానో, దౌర్జన్యం తీసుకున్నానో వారికి 4 నేను కట్టిస్తాను. ఇప్పుడు ఏముంది జక్కీ కాడ? ఏముంది జక్కీ కాడ? చెప్పాలి, చెప్పండి అమ్మా. జక్కీ కాడ ఏముంది ఇప్పుడు? ఏమీ లేదు. కానీ
సర్వశక్తిమంతుడు ఆయన ప్రక్షాన ఉన్నాడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు ఆయన ప్రక్షాన ఉంటే ఆయనకి ఏమన్నా అవసరమా? అవసరం అంటారా? ఇప్పుడు యేసయ్యను అనుసరించే వారికి ఏమన్నా అవసరం అంటవా? పేతురు గారు అనుసరించారు, వారికి ఆస్తి ఉందా? యాకోబు అనుసరించాడు, యాకోబుకి ఆస్తి ఉందా? మరి జక్కీకి ఎందుకు? జక్కీకి అవసరం లేదు కదా, జక్కీ కూడా దేవుణ్ణి అనుసరించాలి కదా. మరి జక్కీకి ఎందుకు? జక్కీ హృదయం ఏమని తెలుసా? నా ఆస్తిని పేదలకి సగం ఇచ్చేస్తాను, మరొక సగమాన్ని ఎవరికాడైతే నేను దుర్మార్గం తీసుకుంటానో, ఎవరికాడైతే నేను దౌర్జన్యం తీసుకుంటానో వారికి 4 గంటలుగా కట్టిస్తా. నీ మాట చాలు, నీ మాట నా కుటుంబంలో బలపరిచింది, నాకు అది చాలు. ఈరోజు ఈ కుటుంబంలో యేసయ్య మాట ఉంటే చాలు, ఏది కూడా అక్కర్లేదు నీకు. హల్లెలూయా. యేసయ్య ప్రతి కుటుంబానికి వస్తాడు, కానీ మనమే ఆహ్వానించు. అవునా కదా? ప్రతి కుటుంబాన్ని దర్శించాలని అనుకుంటాడు, కానీ మనమే తెలియనట్టుగా ఉంటాం. యేసు ప్రభు తెలుసు, యేసు ప్రభు క్రియలు తెలుసు. అవునా? చర్చికి పోతే మన బ్రతుకు మారద్దని తెలుసు, చర్చికి పోతే మన జీవితాలు కట్టబడతాయని తెలుసు, అయినా మనం చర్చికి పోం. యేసయ్య మాట ఇంటే చాలు మన బ్రతుకుతామని మనకు తెలుసు, అయినా మనం వినం, ఈయని దాన్ని అనుసరించం, ఈయని దాన్ని వదిలిపెట్టి ప్రయత్నం చేస్తుంటాం ఎంతసేపటికి. హల్లెలూయా. యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరు తెలుసా మీకు? తెలుసా? యేసయ్య ఎవరు తెలుసా? ఒక పేదవాడండి, కానీ సిరిలో వచ్చిన ధనవంతుడు ఆయన. హల్లెలూయా. ఆయన పేదవాడి కుటుంబంలో పుట్టాడు ఆయన. ఒక వడ్రంగి కుమారుడు. ఆ రోజు వడ్రంగి పని చేస్తే ఒక బువ్వ, కానీ సర్వశక్తిమంతుడు మన కోసం ఎన్ని కష్టాలు పడ్డాడండి. పడలే? ఆకలికి దప్పులకి అల్లాడిపోయాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. మీరేమైనా ఉండగలరా? నేనేమైనా ఉండగలనా? ఎవరి కోసం ఉన్నాడు తెలుసా? మన కోసం, మన పాప క్రియల కోసము సర్వశక్తిమంతుడు ఉపవాసం ఉన్నాడు. ఆయన రక్తమంతా ఆఖరి రక్తం వరకు మన కోసం అర్పించాడు. కైనా దేవుడు ఇలా చచ్చిపోయాడంట, శిలువ మీద చచ్చిపోయాడు అనుకోవటమే కానీ ఎవరి నిమిత్తాన చచ్చిపోయాడు, ఎవరి నిమిత్తాన బ్రతికాడు, ఆయనకు అసలు భూమి మీదకి రావటం కారణమైంది, ఇవన్నీ ఆలోచిస్తే నీవు అసలు ఈ మానవ బ్రతికే వద్దనుకుంటావు. హల్లెలూయా. ఈ మానవ బ్రతికే వద్దనుకుంటాం మనమైతే. నేను అనుకుంటాను ఏం తెలుసా? నా దేవుడు ఎప్పుడు పిలిచినా నీ సిద్ధమే, నా దేవుడు ఎప్పుడు పిలిచినా నేను సిద్ధమే, నా ప్రాణాత్మ శరీరం నా దేవుడికి అర్పించాలని నేను అనుకుంటున్నాను. నా ప్రాణం ఇప్పుడు పిలిచినా సరే నా దేవుడు వెళ్ళిపోతా నేను. మరి సిద్ధం ఉన్నారా? సిద్ధం అంటూ అంటే ప్రాణం వేయటం కాదండి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన అలవాట్లు మార్చుకోవాలి, మన క్రియలు మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి. మన లోకల్లో మనం వేసే ప్రతి అడుగు కూడా దేవునితో నడిచే రీతికి ఉండాలి. మనుషులతో నడవకూడదు. మనుషులు ఏం చేస్తారు తెలుసా? వాడుకొని వదిలేస్తారు. కానీ దేవుడు నిన్ను వాడుకుంటాడే కానీ వదిలేయడండి. ఆయన కుడి భుజం లాగా నేను గుండెలకు అత్తుకుంటాడు ఆయన్ని. హల్లెలూయా. నిన్ను వాడుకుంటాడు కానీ పరిచర్యలో వాడుకోడని చెప్పను, ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. వాడుకొని అందరూ మనుషులు వదిలేసినట్టు వదిలేడు ఆయన. నిన్ను ముదిమి వచ్చినంత వరకు నిన్ను ఎత్తుకొని ఆడిస్తాడు. నువ్వు ముసలివాడు అయిపోయినా సరే, నువ్వు మరణ పడకల్లో పడుకొని ఉన్నా సరే నిన్ను వదిలిపెట్టడు. ఈ మధ్య ఒక నేను నిన్న ఎవరే కాదులేండి, మా అత్తగారి గురించే నేను చెప్తున్నా. మా అత్తగారికి బాగలేదు, కానీ మా వదిన గారు ఏమంటారు తెలుసా? రేపు ఎల్లుండి బతికేదానికి నీకెందుకే బాగా చూపించటం. హల్లెలూయా.
చూసావా, మనిషికి ఎంత స్వార్థం అండి. కనీసం కొంచెం అనారోగ్యం వచ్చిందనుకో, ఇంకెందుకు లేబ్బా డబ్బులు పెట్టడం, సాగనంపించేద్దాం, అంతేనా? మనిషి అంతే, మనిషి ఆలోచన అంతే. కానీ దేవుడు ఏం చెప్పి తెలుసా, నీవు మరణ పడకల్లో ఉన్నా నిన్ను లేవనెత్తుతాడు దేవుడు. హల్లెలూయా. నీవు మరణ పడకల్లో పడి ఉన్నావా, ఈరోజు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను లేవనెత్తడు. లేవనెత్తటానికే ఆయన సంచరిస్తాడు దేవుడు. హల్లెలూయా. లూకా సువార్త చదవమా. అట్నే చాలు చాలు చాలు. అయితే ఈయన యేసు ప్రభు ఒక ఇంటికి వెళ్తాడు. ఎవరికి? ఒక ఊరికి వెళ్తాడు. ఆ ఊరిలో ఒక పెళ్లి జరుగుతుంది. పెళ్ళి, యేసు ప్రభు పెళ్ళికి పోవటం ఎప్పుడు విన్నారా? మనుషులు పెళ్ళికి పోతారు కానీ దేవుడు పెళ్ళికి పోవటం ఎప్పుడు విన్నారా? పాతుడు. చదువు యోహాను సువార్త 2వ అధ్యాయం చదవాలి. కలిగి ఉన్నప్పుడు కానాను అని ఒక ఊరిలో ఒక వివాహం జరుగుతున్నది. యేసు తల్లి ఆ వివాహంలో ఆ పెళ్ళికి ఎవరిని ఆహ్వానిస్తే తెలుసా? యేసు ప్రభుని, యేసు ప్రభు తల్లిని, యెహోనని చదువు, ఇప్పుడు చదువు, వీళ్ళందరినీ ఆహ్వానిస్తారు. అక్కడికి రమ్మని అడిగి పిలిచికెళ్ళి చాలు చాలు. యేసు ప్రభు ఆ వివాహానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ గొప్పగా ఉంటుంది కండి పెళ్ళి కదా. అంతే, వేల సంఖ్యలో వస్తారు, వందల సంఖ్యలో వేల సంఖ్యలో వస్తారు. ఆ కానాను పెళ్ళి అంటే చిన్న పని పెళ్ళి కాదు కదా. మరి మంచి ధనవంతుడే, భాగ్యవంతుడే. ఆ పెళ్ళికి పోతే ఎట్టుంటుందండి? ధూమ్ధామ్ ఉంటుంది, అవునా? కానీ ఆ ధూమ్ధామ్ చేసే కాడ ద్రాక్షరసం అయిపోయింది. ఈ ద్రాక్షరసం అయిపోతే ఈ పెళ్లి కొడుకు తండ్రిని ఏమని పిలిచి ఏమని అంటారండి? భలే పెట్టేవులేరా, సగంలో నుంచి పంపించేవి ఎదవా, అది కూడా ఒక పెళ్ళేరా అంటలా అన్న బెదరా, అవునా? అంటారు కదా. కానీ ఆ పెళ్లిలో నా బిడ్డలు సిగ్గుపరచకూడదని నేను ఈ పెళ్ళికి నేను వచ్చినప్పుడు ఈ పెళ్ళి ఘనంగా ఉండాలి, అవునా? యేసు ప్రభు ఆ పెళ్ళికి పోతే ఎంత ఘనంగా ఉండాలండి. కానీ ఏం చేస్తావు? కరం కొద్దీ ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు ద్రాక్షరసం ఎటు తేవాలి? ఇప్పటికిప్పుడు ఇందుకు కూర్చొని ఉండరు. బంతికి కూర్చున్నప్పుడు అప్పటికప్పుడు పోయి ఇస్త్రాకలు తెస్తావా నువ్వు? అవునా కదా. అప్పటికప్పుడు పోయి సాంబార్ చేసుకొని వస్తావా? చేసుకురావు కదా. దానికంటే ఒక టైం పట్టుద్ది. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లి పక్క పిలిచింది, మరియమ్మ పక్క పిలిచి, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందంటయ్యా, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా నన్ను ఎందుకు పక్క పిలిచావు? నా టైము ఇంకా రాలా. ఏది? సంపూర్ణపరచడానికి ఇంకా రాల టైం. కానీ అయినా రాలేదని చెప్పి వదిలేశాడు దేవుడు? వదిలేలా. నా టైం రాలేదమ్మా, నన్ను ఎందుకు పిలిచావు? నా టైం రాలా, నన్ను ఎందుకు పిలిచావు? అమ్మా సైలెన్స్. అయ్యా బాబు గారు 10 నిమిషాలు సైలెన్స్ కాకండి. అర్థమైందా? నా టైం రాలేదు, నన్ను ఎందుకు పిలిచావు? మరి అన్న దేవుడు వదిలిపెట్టాడు ఆ పెళ్ళిని? వదిలిపెట్టాల. ఆ బాణాలు మొత్తము అంచుల దాకా నింపమన్నాడండి. అంచుల దాకా నింపి ఆయన కృప ఆ బాణాల మీద ప్రసరించింది. దేవునికి మహిమ కలుగును కాక. చప్పట్లు కొట్టు ఒకసారి. ఆ బాణాల మీద ఆయన చేయి పెట్టంలోనే ఏం జరిగింది?
విస్తారమైన కృప కుమ్మరించబడింది. ఆ ద్రాక్ష రసము తీసుకుపోయి పోస్తే ఎలా ఉంది తెలుసా? ఇంతకు ముందు ద్రాక్ష రసం కంటే ఈ ద్రాక్ష రసము మధురాతి మధురంగా ఉంది. అందరు పెళ్లిలో ముందు మంచి మేలైన ద్రాక్ష రసం పోస్తారు, తర్వాత సద్ద్రాక్ష పోస్తారు. కానీ ఈ వివాహం మొదలుపెట్టిన కాడి నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నీవు మేలైనదే పోసావు. ఈ కృప ఎక్కడొచ్చింది? దేవుడు చేస్తేనే కృప వచ్చింది కదా. ఆ పెళ్లికి విందుగా తయారపడింది ఎక్కడ? దేవుడు కృప. దేవుడు కృప అక్కడ కుమ్మరించబడింది, దేవుడు మేలు అక్కడ నెరవేర్చబడింది. అందుకే ఆ కానానని పెళ్లి అభిషేకించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో కూడా ఏదైనా బలహీనత ఉన్నప్పుడు కృంగిపోకూడదు. అవునా? ఆ కుటుంబ సభ్యులు ఏమనుకున్నారు తెలుసా? అయ్యో ద్రాక్షరసం అయిపోయింది అని బెంగపడలా. ఎందుకు బెంగపడలేదు తెలుసా? ఇక్కడ ఎవరు వచ్చింది? సర్వశక్తిమంతుడు. ఆయనకి కృపకు సాటి ఏమన్నా ఉందా? లేదు. ఇక్కడ జక్కి బాధపడలా, నా ఆస్తి పోయిందే, నేను ఆస్తి అప్పగించానే అని జక్కి బాధపడలా. ఈ కుటుంబ సభ్యులు కూడా బాధపడలా. ద్రాక్ష రసం అయిపోయిందని బాధపడలా. ఎందుకు తెలుసా? వచ్చింది దేవుడి కదా. ఆయనకి తెలియదు ఏమన్నా ఉంటుందా? ఏమంటే నీలో ఏమైనా క్రియలు దేవుడికి తెలియకుండా ఉంటాయా? నువ్వు అనుకోవచ్చు, నేను చీకట్లో పని చేస్తున్నాను, ఈ పాపం పని ఎవరికి చూడట్లేదులే, ఈ చీకట్లో నేను దుర్మార్గం పని చేస్తున్నా, ఎవడు చూడట్లేదులే నువ్వు అనుకోవచ్చు. కానీ ఆకాశం అంతా కన్ను పెట్టుకుని చూసే నా దేవుడు నిన్ను చూస్తానే ఉంటాడు. ఆకాశం అంతా కన్ను పెట్టుకుని చూసే నా దేవుడు నేను చూస్తుంటాడు. నువ్వు అనుకోవచ్చు, పిల్లి అనుకుంటుందంట, కళ్ళు మూసుకొని పాలు తాగితే నన్ను ఎవడు చూడట్లేదులే నాయన, దాగేస్తా కడుపు నిండా అనుకుంటుంది. కానీ ఆ పిల్లికి మాత్రమే తెలుసు నేను కళ్ళు మూసుకుంటే చీకటని. మనుషులకు తెలుసుదా? ఆ పిల్లి కళ్ళు మూసుకుంటే పిల్లికే చీకటి, మనుషులకు చోట్ల. ఏమండే నువ్వమ్మా వీడియోది పని ఉందిలే అయ్యగారు. హల్లెలూయా. మధ్యలో ఇటువంటి పనులు చేయగాక అయ్యగారు. దా హల్లెలూయా చెబుదాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. అయితే ప్రియ నా దేవుని బిడ్డలారా, మనం చేసే పని ఎవరికి సాటిగా ఉండాలి తెలుసా? దేవుడికి యథార్థంగా ఉండాలి. నువ్వేదైనా చేయి కానీ దేవునితో సంపాదించి చెయ్యి. కానీ నువ్వు పాపపు క్రియలు, దుర్మార్గమైన క్రియలు చేస్తున్నావు అనుకో, నా దేవుడు చూస్తాడు. ఒకరోజు నువ్వు లెక్క చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. నీకంటూ ఒక లెక్క ఉంటుంది. కొట్లో అప్పు తెచ్చుకుంటే ఒక లెక్క ఉంటుంది. అవునా? కొట్లో అప్పు తెచ్చుకుంటే ఒక లెక్క ఉంటుంది. నువ్వు పని చేసి వచ్చేటప్పుడు ఒక లెక్క ఉంటుంది. ప్రతిదానికి లెక్క ఉంటుంది. ఆ లెక్క తప్పకూడదు. ఆ లెక్క యేసయ్య కాడ మనం తప్పామనుకో, మనం ఎక్కడ ఉంటుంది తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. చూసావా? అగ్ని ఆరదు, పురుగు చావదు. మన దేహము కాలదు. నువ్వు సావాలనుకున్నా సావలేవు. అర్థమైందా? అది లబ్బర్లాగా సాగుతూ ఉంటుంది అప్పుడు. కానీ నీ పాపము పండిందాక ఆ శిక్ష అనుభవించాలి మనం. హల్లెలూయా. ఇక్కడ జక్కయ్య అనుకుంటాడు పాపం ఏమని, ఆస్తిలో మొత్తం ఇచ్చేసిన నాకు ఏం బాధ లేదు. ఎందుకు తెలుసా? నా దేవుడు నా కాడ, నా దేవుడు నా కాడుంటే నాకు ఆస్తి అవసరమా? నా దేవుడు నాతో మాట్లాడుతుంటే ఈ సిరి సంపదలు నాకు అవసరమా? ఏది అవసరం లేదండి, మనకేది అవసరం లేదు. నిజంగా నేను చెప్తున్నాను, నాకు ఏం అవసరం లేదు. నేను చేయగెత్తి చెప్తున్నా, నాకేది అవసరం లేదు. ఆస్తి అంతస్తు ఏది అవసరం లేదు. ఎందుకు తెలుసా? నా దేవుడు ఇస్తే తీసుకుంటా, ఆయన ఇస్తే. మనుషుడిగా నువ్వు ఇస్తే నాకు అవసరం లేదు.
హల్లెలూయా. మనుషులుగా నువ్వు చూస్తే ఇదిగో నాకుంది 1 ఎకరా పొలం ఉంది. ఒక ఇళ్ళ ప్లాట్ 2 ఇళ్ళ ప్లాట్లు ఉంటే ఒకటి అమ్మేసి అమ్మకి పెళ్లి చేశా. ఇంకొకటి ఉంది, దాని కాడికి నేను పోయిందే లేదు. ఆ పొలం ఎట్టుందో ఆ చేను ఎట్టుందో నేను ఇప్పుడు చూడాల. ఎవడు దోసుకున్నాడు, ఎవడు దోసుకోబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? అవసరం లేదు నాకు. నేను చేసేది ఏంది? నా దేవుని పని. ఇది చాలు నాకు. నా దేవుడు నన్ను ఏదో ఒక రకం పోషిస్తుడు. ఈరోజు ప్రార్థన పెట్టాను, అంత అన్నం పెడితే నేను వెళ్ళిపోతాను. అంతే కదండి. నాకు అది చాలదా? అవునా కదండి. ఆస్తి అవసరమా? ఉండటానికి అంత నేడిచ్చాడు, చాలు, అది చాలు. హల్లెలూయా. మీరు దేవుని కృప పొందుకోవాలని నా ప్రయాస. దేవుడు ఆత్మ పొందుకోవాలని. దేవుడు సూటిగా మాట చెబుతున్నాడు చూడండి. ఆత్మ లేనివాడు నా వాడు కానీ కాదు. కానీ పరిశుద్ధాత్మ మన దేహంలోకి ఖచ్చితంగా మనం తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి తెలుసా? మన ధ్యానము యేసయ్య పాదాలు తాకే రీతిగా ఉండాలి. హల్లెలూయా. అనుసరిస్తుండాలి దేవుని. అనుదినము ఆయన కీర్తిస్తుండాలి. అనుదినము కీర్తిస్తుండాలి. అనుదినము అనుసరిస్తూ ఉండాలి. వాక్యం చెప్తే వాక్యాన్ని వదిలేసి నీ ఇష్ట ప్రకారం జీవించావనుకో ఆత్మ పొందుకోలేవు. వాక్యం చెప్పిన తర్వాత ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఉండాలి. వాక్యం నీ హృదయంలో దాచిపెట్టుకోవాలి. బంగారం రీతు ఎలా దాచిపెట్టుకుంటావో బంగారాన్ని, బంగారం ఏం చేస్తామండి? తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకుంటూ, అవునా? బీరువాలో పెట్టుకుంటూ, చెవులకు పెట్టుకుంటూ, ఎక్కడైనా పెట్టుకుంటూ దోసుకోబోకుండా, అవునా? కానీ యేసయ్య మాట ఎక్కడ పెట్టుకోవాలి తెలుసా? ఇక్కడ పెట్టుకోవాలి. దేవుడు ఏమంటాడు తెలుసా? అక్కడ ఇక్కడ నాకు దేవాలయం అవసరం లేదు, నీ హృదయము కావాలి. నీ హృదయమే దేవాలయం దేవునికి. అది ఎలా? మామూలుగా ఉంటే రాడు నీ హృదయంలోకి. పరిపూర్ణమైన కృప పొందుకొని ఉండాలి యేసయ్యతో. అప్పుడే నీ హృదయంలో వస్తాడు. ప్రియ నా దేవుని బిడ్డలారా, దేవుని అనుసరించేటప్పుడు పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. సరస్వత్తులు అస్సలే ఉండకూడదు. అర్థమైందా? చెనికమైన కోపం ఉండకూడదు. పక్కవారి మీద దూషించకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము దేవుణ్ణి అనుసరిస్తున్నాం కానీ మనలో ఏదో పెట్టుకొని మనం కృంగిపోతుంటాం. మనలో ఏదో పెట్టుకొని మనం నలిగిపోతుంటాం. మనలో ఏదో పెట్టుకొని పక్క వారితో మాట్లాడటం కూడా తక్కువైపోద్ది. సాటి సహోదరుడి కనపడంలో నువ్వేం చేయాలండి? ఏం చేయాలి అన్నా? నువ్వు చెప్పన్నా ప్రభుదాస్ అన్న. అన్నా విశ్వాసు కదా నువ్వు, అవునా కదా? దేవుని మందిరికి వెళ్తున్నావు, దేవునితో నడిచేవాడివి. సాటి సహోదరుడు, ఆ సహోదరుడు కనపడ్డాడు. ఆ సహోదరుడు కనపడంలో నువ్వేం చేయాలి? ఏం చేయాలి? మొట్టమొదటి అది చెప్పు. మొట్టమొదటి చేయాల్సిన పని ఏం తెలుసా? 2 చేతులు జోడించి వందనాలు చెప్పాలి. అన్నా వందనాలు అన్నా. ఎవరైనా కావచ్చు, నీ సహోదరుడే కావచ్చు, నీ బంధువే కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ నీవు చూపించే ఆ కృప, నువ్వు చూపించే ఆదరణ ఎదుటి మనిషికి ఏమని తెలుసా? ప్రేమ కలుగుతుంది. యేసయ్య ప్రేమతత్వం కలిగిన వాడు, అవునా కదా? ప్రేమతత్వం కలిగిన వాడు. 2 చేతులు జోడించి వందనాలని చెప్పాలి. చిన్నవారైతే ప్రైజ్ లార్డ్ చెప్పు, పెద్దవారైతే 2 చేతులు ఎత్తి జోడించి చెప్పు. అదే దేవుడు నిన్ను యథార్థవంతుడు అంట. దావీదు యథార్థవంతుడు తెలుసా మీకు? దావీదు దుర్మార్గుడు, మన లెక్కలైతే దుర్మార్గుడు. ఎందుకంటే పరాయి స్త్రీని మోహించి తనను సొంతం చేసుకున్నవాడు. మన విషయంలో అయితే దుర్మార్గుడు. దేవుడి విషయంలో నీతిమంతుడని చెబుతున్నాడు, యథార్థవంతుడని చెబుతున్నాడు దేవుడు. ఎందుకు చెబుతున్నాడు తెలుసా? తను తప్పు ఒప్పుకున్నాడు. పాపము చేశాడు, ఓకే. పాపం చేసి ఆ పాపాన్ని కప్పెట్టుకోలేదు. కప్పెట్టుకుంటే మురిగిపోతుందండి అది, అవునా కదా? ఏదన్నా నువ్వు దాన్ని ఒక తప్పును కప్పెట్టుకున్నావు అనుకో, ఈ కప్పెట్టేదానికి మరొక తప్పు చేయాల్సి వస్తుంది.
తెలుసా మీకు? ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధం కోసం మరొక అబద్ధం ఆడాల్సి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా? యథార్థంగా ఉండాలి. దావీదు యథార్థవంతుడు, దుర్మార్గుడే. పరాశ్రీ మీద వ్యామోహించాడు, కామకోద మదమత్సరాలతో చూశాడు, ఆ పిల్లని తీసుకొచ్చుకున్నాడు, అంత తప్పు చేశాడు. ఆ తర్వాత దేవుడితో దూరం అయిపోయాడు. తెలుసుకున్నాడు, యేసయ్యా నేను పొరపాటు చేశాను, దుర్మార్గుణ్ణే, నేను పొరపాటు చేశాను, పాపాత్ముణ్ణే, అయినా నన్ను కరుణించు అని ఒప్పుకున్నాడండి. అందుకే దావీదుని అంటాడు, దావీదు యథార్థవంతుడు, తను తప్పు ఒప్పుకున్నాడు, మరి అన్నాడు తప్పు చేయలే. ఒక స్త్రీ పాపం చేసింది, మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాల్సిన మనిషిని, ఆ మోసే ధర్మశాస్త్రం ఏం తెలుసా? ఎక్కడైతే స్త్రీ తప్పు చేస్తుందో ఆ స్త్రీని ఏం చేసేయాలి తెలుసా? రాళ్లతో కొట్టి చంపాలి. తరుముతున్నారు. ఆ తరిమే సమయంలో యేసు ప్రభు ఎదురుపడతాడు. యేసు ప్రభు ఎదురుపడితే ఆ యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? ఎందుకు నాయన ఈ బిడ్డను తరుముతున్నారు? ఆ బిడ్డను ఎందుకు తరుముతున్నారు మీరు? అయ్యా, మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకు నాయన? పాపం చేసింది ఒక పురుషుడితో పాపం చేసింది. అంటే స్త్రీ అని పాపం చేసింది, పురుషుడు చేయలే. ఒక స్త్రీనా పాపం చేసింది, స్త్రీ ఒక్కటైనా పాపం చేసింది, పురుషుడు చేయలే. పురుషుడు చేస్తేనే కదా, వీళ్ళిద్దరు కలయికేస్తేనే కదా పాపం అనేది. ఈ పాపం మరి శిక్ష ఇద్దరికి వేయాలి కదా, మరి స్త్రీకి ఎందుకు వేస్తున్నాడు? స్త్రీకి ఎందుకు వేయాలి? మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాల్సిన ఆ సమయంలో మీరు మంచిదే, నేను ఒప్పుకుంటాను, యేసు ప్రభు అన్న మాట మంచిదే, ధర్మమే. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా చంపాలి, పాపం చేసింది కనుక చంపాలి. మీలో పాపము చేయని వారు ఎవరైనా మొదట రాయి ఆ స్త్రీ మీద ఏమంటారు? మొదట రాయ ఆ స్త్రీ మీద ఏమంటే ఎవరు వేస్తారండి? ఒకడికొకడు మాట్లాడుకొని ఎనిదిరిగిపోతున్నారు వెనక్కి. ఎందుకు పోతున్నారు? ఎవడున్న నీతిమంతుడు? ఎవడు లేడు. ఈ భూ ప్రపంచంలో నేను నీతిమంతుడు అని చెప్పమని ఎవడూ లేడు. కానీ నీతిమంతులుగా తీర్చడానికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు తన మార్గంలో ఏ పాపం ఎరగడైనా. యేసు ప్రభు ఎప్పుడైనా పాపం చేశాడా? ఎప్పుడైనా దుర్మార్గం మాట్లాడా? లేడు. కానీ యేసు ప్రభువును అనుసరిస్తే మన పాపాలు తొలగిపోతాయండి. యేసు ప్రభు అంటాడు, ప్రభు అని యేసుక్రీస్తు మాట అంటాడు, ఏమని తెలుసా? నిన్నెవరు కొట్టలేదా? నిన్నెవరు శిక్షించలేదా? నైనా నన్నెవరు శిక్షించలేదు, నన్నెవరు బాధ పెట్టలేదు, అయినా నేను కూడా నిన్ను బాధ పెట్టను, నేను కూడా నిన్ను శిక్షించును. ఇక మీదట మరి ఎన్నడూ పాపం చేయకని చెప్పాడు. మనం చేస్తూనే ఉంటాం, యేసు ప్రభు కాడికి వెళ్తానే ఉంటాము, బైబిల్ తీసుకొని రోజు మందిరానికి వెళ్తుంటాం, కానీ మన క్రియలు మటుకు మారట్లేదు, మన సరస్వతులు మారట్లేదు, మనం మాట్లాడే మాటలు మారట్లేదు, మన ఆలోచన మారట్లేదు, మన తలంపులు మారట్లేదు. ఈ భూమి మీద అన్నిటికంటే పాజిటివ్ వెళ్ళేది తెలుసు మీకు? పాజిటివ్కి వెళ్ళేది ఏం తెలుసా? ఆలోచన. ఇక్కడే ఉంటాను అనోగయ్య ఆలోచిస్తూ ఉంటాం. నా దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరానికి వెళ్తున్న మనము ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధులుగా ఉండాలి. మన దేహం పరిశుద్ధపడి ఉండాలి, మన ఆలోచన పరిశుద్ధపడి ఉండాలి. అప్పుడే కదా ప్రభు రాకడికి మనం సిద్ధపడేది. హల్లెలూయా. వాక్యం చెప్పేటప్పుడు ఎవరికొరు మాట్లాడుకోకుంటే వాక్యం చెప్పరాదు. హల్లెలూయా. దేవుని కాడ భయభక్తులు ఉండాల. భక్తి లేకపోతే ఆ పూజ వ్యర్థం, ఆ భక్తి వ్యర్థం. నువ్వు బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చిన కూడా వ్యర్థమే. భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉంటేనే దేవుడు నిన్ను చూస్తాడు.
భయం కలిగిన అబ్రహామును చూశాడు. 99 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు ఒక కొడుకుని. 99 సంవత్సరాల తర్వాత ఒక కొడుకుని ఇచ్చాడు. ఆ కొడుకు ఇచ్చిన తర్వాత ఏమంటాడు తెలుసా? ఆ కొడుకుని బలి ఇవ్వమంటాడు. నాలో భయం ఉందా, భక్తి ఉందా నీకు, నేను తెలుసుకోవాలని ఆ కొడుకును మళ్ళీ బలి అర్పిస్తాడు. బలి అర్పియమంటాడు. ఒక్క కొడుకుని ఇచ్చావయ్యా. ఎప్పటికీ? వృద్ధి కాలం వచ్చింది, మాకు ముసలవాళ్ళం అయిపోయినాం, సావుకు దగ్గరగా ఉన్నాం, మాకు కొడుకునిచ్చావు, ఆ కొడుకును మళ్ళీ బలి ఇవ్వమంటాను, ఇది ఎక్కడ న్యాయమే అని అనలా అబ్రహాం. ఆ మాట రాలా అబ్రహాంకి. అడిగాడు, అయ్యా ఏది జరిగినా నీ చిత్తమే అని మారు మాట లేకుండా అబ్రహాం ఏం చేశాడు తెలుసా? కొడుకుని తీసుకుపోయి బలిర్పించాలనుకున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో కూర్చున్న మనము, దేవుని సన్నిధిలో కూర్చున్న మనము భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి లేకపోయినాం అనుకో ఏమవుతుందో తెలుసా? వేషధారులం అయిపోతాం. భయము భక్తి రెండు ఉండాలి. బైబిల్ కూర్చో పో. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉండాలి దేవుని మందిరంలో. భయభక్తులు కలిగి లేకపోయినా అనుకో మన జీవితం ఏం తెలుసా? మన జీవితంలో మనం ఊహించలేని బాధలు అనుభవిస్తాం. ఎందుకంటే దేవుని అనుసరి ఇశ్రాయేలు జనం తెలుసా? 6,00,000 మంది, 6,52,000 మంది ఇశ్రాయేలు జనం నుంచి వచ్చారు. ఎక్కడ? ఐగుప్తు నుంచి బయలుదేరారు. ఎక్కడికి? కానానికి. 6,57,000 మంది ఏమో అనుకుంటా, లెక్క తెలియదు పెద్దగా. అయితే హల్లెలూయా చెబుతాం ఒకసారి గట్టిగా, చేతులు ఎత్తి గట్టిగా చెబుదాం హల్లెలూయా. అయితే ఈ జనము ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఐగుప్తు నుంచి బయలుదేరి కానానికి వెళ్ళాలి. ఈ కానానికి వెళ్ళే ప్రయత్నంలో ఆ కానానికి ఎవరు వెళ్ళారు తెలుసా? 6,00,000 మంది బయలుదేరటమైంది. 6,00,000 పైసలకే ఎంతమంది పోయారండి? 2 పోయారు. పాలు తేలి ప్రవహించే దేశానికి 2 పోయారు. 6,00,000 మంది బయలుదేరితే ఎక్కడ పోయారు వీళ్ళు? ఎటు పోయారు? ఆకులు రాలినట్టు రాలేరు. భయభక్తులు లేక ఆకులు రాలినట్టు రాలేదు అడవిలో. తెలుసా? మనం అలా ఉండకూడదు. మనకు భయం ఉండాలి, భక్తి ఉండాలి. ప్రియ నా దేవుని బిడ్డలారా, దేవుని అనుసరించేటప్పుడు మన నడకను చూసుకోవాలి, మన నడవడికను చూసుకోవాలి. ఇక్కడ ఇతడికి జక్కీకి ఏం కలిగింది తెలుసా? భయం కలిగింది. జక్కీకి ఏమొచ్చింది తెలుసా? ఆనందం వచ్చింది. జక్కీకి ఏం కలిగింది తెలుసా? భయం కలిగింది. యేసు ప్రభు నా ఇంటికి వస్తే నేను ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. యేసు ప్రభు నా ఇంటికి వస్తే నేను ఎలా ఉండాలి తెలుసా? ఆనందంతో పరవశిస్తూ ఉండాలి. నేను కొన్ని రేత్రులు నిద్రపోవాలో తెలుసా మీకు? ఎందుకు తెలుసా? యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చి నన్ను తడబిడి చేస్తున్నాడు. ఏం చేయాలా ఆనంద పెడుతున్నాడు. ఆ ఆనందం తట్టుకోలేక నేనేం చేయాలో నాకు అర్థం కావట్లా. ఆనందం తట్టుకోలేక నేనేం చేయాలో నాకు అర్థం కావట్లా. యేసు ప్రభు ప్రతి హృదయంలోకి వస్తున్నాడు. పిలిస్తే ఆయన రావటానికి ఎదురు చూస్తున్నాడు. కానీ మీరు పిలవటమే తరువాయే. యేసు ప్రభువును మనం అనుసరించేటప్పుడు, యేసుక్రీస్తుని మనం అనుసరించేటప్పుడు యేసుక్రీస్తులాగా మాదిరికరంగా ఉండాలి కదండి. మనం అలా జీవించకుండా మన వేషధారణలు, భక్తి ఉంటుంది ఒక పక్కన, కానీ మనం చేసే పనులు ఒక పక్కన ఉంటాయి. మన భక్తి ఒక పక్కన ఉంటుంది, మనం చేసే పనులు ఒక పక్కన ఉంటాయి. కానీ అది వేషధారణ అంటారు కదా, అలా ఉండకూడదు. భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ జక్కే భయం కలిగి ఉన్నాడు, అబ్రహాం భయం కలిగి ఉన్నాడు, లోతు కూడా భయం కలిగే ఉన్నాడు. కానీ లోతు జీవితం ఏం తెలుసా? గాఢాంధకారం పడిపోయింది. తన జీవితాన్ని తన్నే నాశనం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా
ఎలా ఉండాలి తెలుసా? మాదిరికరంగా బ్రతకాలి, మాదిరికరంగా జీవించాలి. నీకేదైనా సమస్య వచ్చిందనుకో, ఆ సమస్యని నువ్వు పెద్ద చూస్తున్నావు. ఆ సమస్యని పెద్దగా ఎందుకు చూస్తావు? ఆ సమస్యని చిన్నగా చూడు, చిన్నగా కనపడుతుంది. నువ్వు పెద్దగా చూసావనుకో, పెద్దగా కనపడుతుంది నీకు. ఎందుకంటే చిన్నగా చూసినప్పుడు దేవుడి కృప నీ మీద ఉంటుంది. అది పెద్దగా చూసావనుకో, సాతానుడు నీ మీద తాండమాడుతూ ఉంటాడు, వాడు నాట్యం చేస్తూ ఉంటాడు, ఎగురుతాడు. హల్లెలూయా. కానీ ఆడు ఎగిరే సమయానికి మనము వాడికి అవకాశం ఇవ్వకూడదు. బాధలు వస్తాయి, బాధలు రావనే మాటలేదు. ప్రభువుని అనుసరించేటప్పుడు ఎన్నో కష్టాలు వచ్చింది. పేతురు తను ఏం చేస్తారు తెలుసండి? యేసు ప్రభుని అలా సిలివేశారు. నన్ను అలా సిలివేయద్దండి, అలా సిలివేయద్దు. ఆయనతో నేను పోల్చుకోలేను, నన్ను ఉల్టాగా సిలివేయండి, నన్ను ఉల్టాగా సిలివేయండి. తలకాయ కిందకి కాళ్ళు పైకి పెట్టి నన్ను సిలివేయండి. ప్రియ దేవుని బిడ్డలరా, వాళ్ళు నీతిమంతులండి. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏడగాని. కానీ చెప్తే ఏంటంటే, మన బ్రతుకుని మనం మార్చుకోవటానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. పాపమైన రోతులకు బతకకుండా మనల్ని మార్చుకోవటానికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. కానీ మనం ఎందుకో మారలేకున్నాం. మారినట్టే ఉంటున్నాం కానీ పూర్తిగా మారలేకున్నాం. మారినట్టే మనకు అనిపిస్తుంది, కానీ మన వెనక సమస్యలు ఉన్న సంగతి మనకు తెలుస్తుంది. ఆ సమస్యలు మనల్ని ఏం చేస్తాయండి? ఏమైనా చేస్తాయా? రోగం వచ్చింది, సపోజ్ రోగం వచ్చింది, ఆ రోగం నిన్ను ప్రాణం తీస్తుందా? తీదు. ఎందుకంటే ఆ రోగానికి నువ్వు లోబడిపోయినావు. అప్పు నీకొద్ది, అప్పు ఉందని నువ్వు బాధపడి కృంగిపోవటం అవసరమా? ఆ అప్పు నిన్నేం చేయదు. సర్వశక్తిమంతుడు నిన్ను అప్పు తీర్చే బాధ్యత ఆయనకు అప్పు చెప్పు. ఆయన తీరుస్తుడు. నాకు తీర్చాడు. ఎలా తీర్చాడంటే నేను చెప్పనా? 70,000 పెట్టుకొని నా కూతురు పెళ్లి చేయాలంటే అవుతుందండి? అవుతుందా? చెప్పండి, అవుతుందా? 70,000కి పెళ్ళి అవుతుందా? ఒక ఆడపిల్ల పెళ్ళి అవుతుందండి? అవుతుందా? కానీ 6 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. ఎలా అయినాయి? ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడండి. ఎలా ఇచ్చాడని నన్ను అడగకండి, నేను చెప్పలేను. ఆయన ఎలా ఇచ్చాడో నాకైతే తెలియదు. ఇచ్చాడు. దేవుడు నన్ను నడిపించాడు. నాకు తెలియకుండానే అన్ని సమకూర్చాయి. అన్ని సమకూర్చాడు ఆయన. సమకూర్స్తేనే ఆడపిల్ల పెళ్లి చేయగలను. 70,000కి పెళ్ళి అవుతుందా? ఆ మంచం ఎంత అయింది తెలుసా అండి? 60,000 మంచం అయింది. పరుపు కానీ మంచం కానీ చూసావా? మరి అయ్యే 60,000 అయితే మిగతా ఎన్ని అవుతాయండి? అవునే కదా. కానీ దేవుడు చేసే కార్యాలు చెవులకి వినపడవు, కంటికి చూసావా? గొప్ప కార్యాలు చేస్తాడు. నా ప్రియమైన బిడ్డలారా, నా ప్రియమైన దేవుని పిల్లకాయలారా, మనము దేవుని అనుసరించేటప్పుడు యథార్థంగా ఉండాలి, దేవుడితోనే మాట్లాడాలి. అంతేగాని లోక ఆశలకు లోపడిపోయి, లోక జీవితానికి లోపడిపోయి ఆ అమ్మ చీర కట్టుకుంది, అబ్బా నాకు లేకుండా పోయి, అవునా? ఉన్నదే కట్టుకో. ఎవరు నేర్చారు నిన్ను? ఏడే ఉన్నదే శుభ్రంగా ఉతుక్కొని ఎప్పుడన్నా ఒక 10 రూపాయలు ఇచ్చి ఇస్త్రీ చేపించుకొని కట్టుకో. లేని దానికోసం ఎందుకండి నీకు పాకులాట? లేని దానికోసం పాకులాడే దేవుడు తెలుసా? లోకస్తులు. నాకు అది కావాలి, ఇది కావాలని కోరుతుంది. కోరికలు ప్రతి ఒక్కడికి ఉంటాయి. ఆ అబ్బాయి జీన్స్ ప్యాంట్ వేసుకుంటే నాకేం లొగడు అంటుంది అని నువ్వు అనుకోవచ్చు. కానీ వాళ్ళు అడుగని ప్యాంటే చాలు నీకు, అవునా? ఆ పిల్లడు మంచి గీర్ల చొక్క వేసుకొని భలే స్టైల్గా ఉన్నాడు అని నువ్వు అనుకోవచ్చు. అనుకున్నావు అనుకో, నీళ్ళు సాతానుగాడు ఏది ఉసుగులుపుతున్నాడు. ఒరే బాబు నువ్వు అడగా అమ్మా. నా చిన్నప్పుడు మీకు తెలుసో లేదో, వాళ్ళ ప్యాంట్లు గీంట్లు వెళ్ళలేవు. కాకిడాయర్లు తెలుసా మీకు? కాకిడాయర్లు తెలుసా? ఎవరికి తెలియదు పాపం. ఇక్కడ కాకిడాయర్లు అంటే పోలీసు వాళ్ళు వాడతారు చూడు, కాకి గుడ్లు. ఆ డైర్లు బన్నీలు వచ్చేది,
నాటు బన్నీలు నేను నాటు బన్ని గుట్టించాడు మన ఆయన. తర్వాత మళ్ళీ చొక్కాలు వచ్చినాయి, ఒకటే కలర్ చొక్కా. ఆ చొక్కాని సంవత్సరం రోజులు వేసుకునేవాడిని నేనైతే. చినిగిపోతుందని, హల్లెలూయా, చినిగిపోతుందని చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాడిని. నేను ఒక్కోసారి ఏం చేసేది తెలుసా, ఊళ్ళోకి పోయేవాడిని. ఊళ్ళోకి పోతే ఆ గుడ్డల దండం మీద వేసేది. ఏది కాపులు రెడ్ల వాళ్ళు దండం మీద ఉతికేసుకుంటే నేను ఆ చొక్కా చూసి ఇదైతే భలే ఉంటుంది, నాకు ఆశ, ఇదైతే భలే ఉంటుంది, దొంగతనంగా ఎత్తుకుపోతే బాగున్నా అనిపించేది. కానీ నా హృదయం ఒప్పుకునేది కాదు, అనిపించేది. కానీ అలా ఆశలు పడకూడదు. మనకి ఏదైతే కలిగిందో దాంతో మనం సంతృప్తి పడాలి. మనకు దేవుడు ఏదైతే ఇస్తాడో దాంతోనే మనం సర్దుకోవాలి, లేని దానికోసం పాకులాటొద్దు. హల్లెలూయా. ఈ మాటలు మీ హృదయంలో నూరంతలుగా ఫలభర్తిగా మారునుగాక. ఆకాశం నుంచి తొందర పెడతా ఉంది. మనం అందరు మోకరిస్తే ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ప్రేమగల తండ్రి, సర్వశక్తి మంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఇంతవరకు నా ప్రభా ఇదిగో తండ్రి నీ కృపతో ఆశీర్వదించి బలపరిచిన ప్రభా ఈ కూటాన్ని నా ప్రభా ఆయన నువ్వే అధ్యక్ష వధించిన ప్రభా ఆది నుంచి అంతవరకు నా ప్రభా నీ కాపుదల కాసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. అదే రీతిగా నా ప్రభా ఈ కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు నా ప్రభా. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి దీవెనికరంగా మహిమకరంగా మార్చు నాయన. ఉన్నతమైన కృపతో నా తండ్రి నీ బిడ్డలు ఆశీర్వదించు నా తండ్రి. ఇదిగో నా ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి అయా నిన్ను స్తుతిస్తున్న బిడ్డలు, నిన్ను నాయన గణపరుస్తున్న బిడ్డలు నా తండ్రి, వారి కుటుంబాల సభ్యులు నా ప్రభా ఎవరైనా సరే తండ్రి ఏ సమస్యలున్నా ఏ బాధలున్నా నా తండ్రి ఇదిగో నా ప్రభా ఈ రాత్రి వేళ సమయంలో నా ప్రభా నీ రక్తంతో పరిశుద్ధ తండ్రి వారి కుటుంబంలో దీవెనికరంగా మార్చమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి ఈ కుటుంబంలో ఉన్న తండ్రి సమాధానం నిలుపు, సంతోషం నిలుపు, సమాధానం నిలిపి నాయన ఈ బిడ్డలు నా ప్రభా నూరంతలుగా ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, చెప్పాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన కార్యాలు ఎన్నడూ మరువను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి నా వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ ఆరాధన ఈ కూటమి ఇంతటితో ముగించబడినది. మీ అందరికీ భోజనాలు సిద్ధపరిచాడు అన్న. ఎంతో ప్రయాస, ఎంతో ప్రేమ కలిగిన వాడు, ఎంతో ఆదరణ కలిగిన వాడు అన్న, ఎంతో మంచివాడు అని నేను చెప్పటం కాదు, కానీ మీకు విందు పెట్టాలని ఆయన ప్రయాస అంతా ఎంత కాదండి. ఎంత గొప్ప ప్రేమ. ఆ ప్రేమ దేవుడు చూశాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ త్వరగా భోజనాలు తిని ఏంటి బయలుదేరితే పడతానంటోంది. హల్లెలూయా. మరి అన్నీ సిద్ధపరచుకుందాము. మీరు ప్రార్థన అవసరత కావాల్సిన వారు ప్రార్థన చేపించుకోండి. దేవునికి మహిమ కలుగును గాక.